హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ నేను కొన్ని పాత నక్లీస్లు హారాలు లాంగ్ ఉంటాయి కదండి, అవి రీమోడల్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది లాంగ్ రూబీ నక్లీస్ అనమాట. పాతది మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా పాత లాంగ్ రూబీ నక్లీస్ విత్ లాకెట్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది దాని లాకెట్. ఇది పెద్ద లాకెట్ అనమాట. దీన్ని ఇలా లాకెట్ ఉంటే ఏం చేశామంటే లాకెట్ తీసేసి ఇలాగే బొట్టుమాలు ఇచ్చేసాను. ఇవంతా అక్కడ కూడా ఏం చేశానంటే ఒక పెద్ద బొట్టుమాలు ఇచ్చానమాట. లాకెట్ని ఏం చేశానంటే లాకెట్ ఈ కమ్మలు పాతవి దీనివి సపరేట్గా ఇలా బ్యాక్ స్క్రూ ఇచ్చి వేరే వాటికి యూస్ చేసుకునేటట్టు చేసి ఇచ్చానమాట. ఇది ఇప్పుడు ఇదంతా ఒక పేర్ అయింది. ఇది మాత్రం ఇప్పుడు ఇంకొకటి. దీనికి కమ్మలు ఏంటంటే బొట్టుమాలు కదా, కొంచెం బొట్టుమాల లాగా ఉండాలి అని చెప్పి ఏం చేశామంటే వేరే కమ్మలు డిజైన్ చేసాము. ఇలాగ రూబీ వైట్ స్టోన్ కాన్సెప్ట్ అంతా తీసుకున్నాను. ఇది రూబీ కాబట్టి దీనికి చుట్టూరు వైట్ స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో రూబీ ఇచ్చి చేశాను అనమాట. ఇది ఒకటి. ఇంకా రూబీస్లో చాలా నక్లీస్లు చేశాను, చూపిస్తాను. ఇది ఒక లాంగ్ రూబీ నక్లీస్ అండి. దీనికి ఏం చేశామంటే డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి డిఫరెంట్గా ఇట్లా బొట్టుమాలు ఇచ్చాను, లైట్ వెయిట్ బొట్టుమాలు ఇచ్చాను అనమాట. ఈ లాకెట్ కూడా ఇక్కడ లాకెట్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళది. లాకెట్ వద్దు అనుకుంటే మనం ఈ లాకెట్ కూడా తీసేసి ఈ లాకెట్ సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పెద్ద బొట్టుమాల యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ పీసు పెద్దది కూడా పెట్టేసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్ ఇది లాకెట్ కావాలన్నారు, అందుకని ఇది ఇలాగే ఉంచాను. వద్దు అనుకుంటే ఇది తీసేసి ఇది సపరేట్గా చేంజబుల్ లాకెట్ చేసుకోవచ్చు మనము. ఇది పాత రూబీ లాంగ్ హారం. దీనికి ఏం చేసామంటే కమ్మలు కొంచెం దీని పెద్దవాళ్ళు ఈ కమ్మలు ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకోలేనన్నారు. అందుకని సేమ్ ఇదే బొట్టుమాలది సింగిల్గా ఇలాగ టాప్స్ ఇచ్చానమాట. ఇంకా పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు, చిన్నగా కావాలన్నా చేసుకోవచ్చు, మనము ఎన్ని మోడల్స్ అయినా చేసుకోవచ్చు దీంతో. ఇది ఒక పాత రూబీ నక్లీస్ అండి. ఇది చిన్న నక్లీస్ అనమాట, కొంచెం షార్ట్ నక్లీస్లు ఉంటాయి కదా, ఇది బాగా పాతది. ఈ పాత రూబీ నక్లీస్కి ఏం చేసామంటే వాళ్ళు గుట్ట పూసలు కొంచెం హెవీగా కావాలన్నారు. మనకి హెవీగా అంటే హెవీగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్నగా గుట్ట పూసలు అంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇది పెద్దదా చిన్నదా మనం సైజుని బట్టి చేసుకోవచ్చు. దీనికి ఏం చేసామంటే కొంచెం చాందిలాగా ఒకటి ఇచ్చానమాట. సింపుల్గా ఇట్లా చాంది ఇచ్చేసి కమ్మలకు కూడా ఏం చేసామంటే ఇవి పాత రూబీ కమ్మలే, వీటికి ఏం చేసామంటే చిన్నగా చాంది ఇచ్చేసి గుట్ట పూసలు ఇచ్చాము. ఇప్పుడు ఇదే కొంచెం వీళ్ళకి హెవీగా కావాలి, అలా వద్దు నాకు సింపుల్గా కావాలి అంటే ఈ గుట్ట పూసలు చిన్నవి పెట్టేసుకొని రూబీస్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకా ఉట్టిగా రూబీస్ కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది ఒక పాత వైట్ అండ్ రెడ్ స్టోన్స్ నక్లీస్ అండి, చాలా పాతది. ఇది నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అయి ఉంటుంది, బాగా పాత నక్లీస్. దీనికి ఏంటంటే బాగా రీమోడల్ చేద్దామని చెప్పి కొంచెం బాగా ఇట్లా ఏం చేసామంటే ముత్యాలు వేసామన్నమాట. ముత్యము రూబీసు అవి హ్యాంగ్ చేసి బ్యాక్ సైడ్ చైన్కి ఏం చేసామంటే చైన్ లేదనమాట వాళ్ళది పాతది, అందుకని చెప్పి ఇట్లా ముత్యాలు రూబీసు అవి వేసేసి బ్యాక్ సైడ్ చైన్ చేశాను అనమాట. ఇలాగే మనం ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఒకవేళ ఆరెంజ్ ఉందనుకోండి, ఏదైనా కావాలి మనకు అనుకుంటే వాటి కింద కూడా ఇలా ముత్యాలు ఆరెంజ్ కలర్ ఇచ్చేసి బ్యాక్ కూడా మేము మ్యాచ్ అయ్యేటట్టు అలాగే చైన్ ఇచ్చేస్తాను. ఈ బ్యాక్ చైన్ వల్ల ఏంటంటే లైట్ వెయిట్ కొంచెం గోల్డ్ తక్కువ పడుతుందండి. యాక్చువల్లీ ఇది ఇంకొక పాత మల్టీ కలర్ నెక్లెస్ అండి, చాలా ఓల్డ్ నెక్లెస్ ఇది. దీనికి ఏం చేసామంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి వైట్ స్టోను, మళ్ళీ ఇక్కడ మల్టీ కలర్ ఉన్నాయి కాబట్టి ఆ మల్టీ కలర్ కూడా మ్యాచ్ అవ్వడానికి రూబీస్ ఎమరల్డ్స్ ఇలా ఇచ్చి ముత్యాలు ఇచ్చి ఇట్లా మ్యాచ్ చేసామన్నమాట. వీళ్ళకి ఏమైందంటే బ్యాక్ చైన్ కొంచెం తక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఇలాగే వైట్ స్టోన్స్ చేసాం కదా, అలాగే బ్యాక్ చైన్ చేసి ఇలా ఇచ్చేసామన్నమాట. ఇది కూడా దీంట్లో మల్టీ కలర్లో కూడా మనము ఇట్లా వైట్ స్టోన్స్లో చాలా వెరైటీస్ పెట్టుకోవచ్చు అండి. కాదు అంటే బొట్టుమాల కూడా పెట్టుకోవచ్చు, మల్టీ కలర్ బొట్టుమాల అలా చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మనం కలర్స్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కూడా ఒకటి ఏంటంటే అండి పాత ప్లెయిన్ నక్లీస్ అనమాట. దీనికి ప్లెయిన్ గోల్డ్ తప్ప ఏం లేవు, ఇలాంటివి చాలా ఉంటాయి ఇంతకుముందువి పాత ప్లెయిన్ గోల్డ్వి. దీనికి కలర్స్ మన ఇష్టం, ప్లెయిన్ గోల్డ్ కాబట్టి మన ఇష్టం కలర్స్ వేసుకోవచ్చు. అందుకని నేను ఏం చేశాను అంటే వైట్ స్టోన్ ఇచ్చి ఈ కస్టమర్కి ఏంటంటే కొంచెం వైలెట్ కలర్ డ్రాప్స్ కావాలి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అన్నారనమాట. అందుకని డిఫరెంట్గా ఉంటుందని వైలెట్ కలర్ డ్రాప్స్ ఇచ్చాం. ఇదే ప్లెయిన్ చైన్కి వైట్ స్టోన్ ఇచ్చి రెడ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఆరెంజ్ వేసుకోవచ్చు, మన ఇష్టం. కలర్స్ ఏంటంటే కస్టమర్కి చాయిస్ని బట్టి అనమాట, వాళ్ళ దగ్గర ఏదైనా లేని కలర్స్ ఉంటే అవి చేసిస్తాము. దీనికి ఏం చేసామంటే బ్యాక్ చైన్ లేదనమాట, బ్యాక్ చైన్ తీసేసాము. అందుకని ఏం చేసామంటే ఇక్కడ చిన్నగా ముత్యాలు ఇచ్చేసాను అనమాట సింపుల్గా బ్యాక్కి. ఇట్లా ముత్యాలు దీనివల్ల ఏంటంటే 1 గ్రామ్ 1.5 గ్రామ్లో కూడా చైన్ అయిపోద్ది, లేదంటే బ్యాక్ చైన్ ఇవ్వాలంటే 4 గ్రామ్స్ దాకా అవుతుంది. అందుకని లైట్ వెయిట్ కోసం ఏం చేస్తామంటే బ్యాక్ ఇట్లా చైన్ ఇచ్చేసామన్నమాట. ఇది కూడా యాక్చువల్ లైట్ వెయిట్లో చేసింది. దీనికి కమ్మలు ఏం చేసామంటే కమ్మలకు కూడా సేమ్ లాకెట్కి ఇక్కడ ఎలాగైతే పెట్టానో ఈ వైట్ స్టోన్స్ వైలెట్, అలాగే ఇలా కమ్మలకు కూడా ఏం చేసామంటే వైట్ స్టోన్స్ వైలెట్ ఇచ్చేసి ఇలా పేరప్ చేశాను అనమాట. ఇందులో కలర్స్ మన ఇష్టం, చాయిస్ కస్టమర్ చాయిస్ని బట్టి మనం ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది పాత చైన్స్ అనమాట అండి. ఇది ఒకటి యాక్చువల్లీ ఇది బ్యాక్ చైన్స్. దీన్ని ఏం చేసామంటే బ్యాక్ చైన్స్ 2 జాయిన్ చేసేసాము.
ఇక్కడికి జాయిన్ చేసేసి కస్టమర్కి ఏంటంటే నాకు నవరత్న కావాలి లైట్ వెయిట్లో అన్నారు. 7 గ్రామ్స్ అట్లా 6-7 గ్రామ్స్లో నవరత్న ఇట్లా చేసేసి పెట్టామన్నమాట. ఇది ఇక్కడ వరకు ఏంటంటే పాత అది చైన్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒకటి పాత బ్యాక్ చైన్వి 2 ఇక్కడికి జాయిన్ చేసేసి ఇచ్చేసి బ్యాక్ ఏంటంటే ఇంకా చైన్ బదులు ఏం చేసామంటే ముత్యాలే లైట్ వెయిట్లో వచ్చేస్తాయని ఇట్లా ముత్యాలు యాడ్ చేశాను అనమాట. ఇలా పాత చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ చెంపసలు అలాగ ఉంటాయి అవి కూడా అనమాట మనం కొత్తగా చేసుకోవచ్చు. చాలా చేశాను అలాగా, మీకు నా వీడియోస్లో చూస్తుంటే అర్థమవుతాయండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి పాత చైన్ అనమాట, సింగిల్ లైన్ చైన్. దానికి ఏం చేసామంటే ఇలాగంతా కోరల్స్ తులిప్స్ మన ఇష్టం రెడ్ గ్రీన్ ఏదైనా పెట్టేసుకొని లెంగ్దీగా చేసుకోవచ్చు అనమాట. ఇంతవరకు పాత చైన్స్ ఏం చేశాను, సింగిల్ చైన్స్ ఉంటాయి కదా అంతకుముందు పిల్లలు వాడుంటారు, అవి చిన్న చిన్న చైన్స్ ఏ ఉన్నా పర్లేదు. ఆ చైన్ ఏం చేసుకోవచ్చు అంటే బ్రేక్ చేసేసుకొని మధ్యలో ఇలా యాడ్ చేసేసి చైన్ పెద్దగా చేసి 2 లైన్స్ ఇచ్చాను. దీంట్లో మనం ఈ తులిప్సే పెట్టుకోవాలని లేదు, కలర్స్ అవి బీడ్స్ అన్నీ మన ఇష్టం అనమాట, కస్టమర్ చాయిస్ని బట్టి చేసిస్తుంటాం. యాక్చువల్లీ ఏంటంటే మనందరి దగ్గర శ్రావణ మాసానికి తీసుకునే అట్లా కాసులు ఉంటాయి కదండి పాతవి, అవి కూడా ఇట్లా రీమోడల్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా అట్లాగే చేసిందే. మామూలు ప్లెయిన్ కాసు ఉంటుంది, రౌండ్ కలర్ కాసులు ఉంటాయి కదా, వాటికి ఏం చేశానంటే ఇట్లా స్టోన్స్ అవి ఇచ్చేసి కింద ముత్యాలు అవి ఇచ్చానమాట. ఈ పైన మాత్రం కింద కొంచెం మ్యాచ్ అవ్వడానికి మల్టీ కలర్ ఇచ్చాను, అన్నింటికి వేసుకోవచ్చని. ఇలా కాదు అంటే మామూలుగా ప్లెయిన్ బ్లాక్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ కాసులు ఏంటంటే బ్లాక్కే బాగుంటాయి. ఇది కూడా అట్లాగే చేసింది, కాసులు కొంచెం డిఫరెంట్గా పెండెంట్ లాగా చేసుకొని వాడుకోవచ్చు, మాంగ్టిక్ అలాగా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇవన్నీ కాసులకి ఇంకా ఇట్లా వైట్ స్టోన్స్ పెట్టి కూడా ఇలా కూడా మోడల్ చేసుకోవచ్చు. 2-3 టైప్స్ అనమాట, కాసులకి ఇంకా చాలా టైప్స్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా ఉంటే తీసుకొస్తే నేను ఇక్కడ చెప్తానండి. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఓల్డ్ ప్లెయిన్ హారం అండి. దీనికి ఏంటంటే రెడ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి అనమాట, రెడ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, సింపుల్గా ఉంది. వీళ్ళు ఏంటంటే కొంచెం హెవీగా కొంచెం పూసలు కావాలి అన్నారు, మల్టీ కలర్ అడిగారు అనమాట. ఇది కస్టమర్ చాయిస్ని బట్టేనండి, కలర్స్ మన ఇష్టం, ముత్యం వేసుకోవచ్చు, రెడ్ గ్రీన్ ఒకటే కలర్ కూడా వేసుకోవచ్చు. కస్టమర్ ఏంటంటే నాకు రెడ్ గ్రీన్ కావాలండి, కొంచెం హెవీగా కావాలి అన్నారు, అందుకని ఇట్లా వేసి ఇచ్చామన్నమాట. ఇది యాక్చువల్లీ ఒక పాత నెక్లెస్ అండి, వైట్ గ్రీన్ స్టోనే ఉండిందనమాట ఇంతకుముందు. ఇట్లా పాత నెక్లెస్ ఇక్కడంతా ప్లెయిన్గా ఉంది, కింద మాత్రం చిన్న చిన్న లాకెట్స్ ఇచ్చేసారు. అదేం చేశారంటే కస్టమర్కి కొంచెం ఫుల్గా కావాలన్నారు, హెవీగా కావాలి కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలి అన్నారనమాట. అందుకని ఏం చేసామంటే ఇట్లా ముత్యము రష్యన్ ఎమ్రాల్డ్ ఇది కొంచెం డార్క్ కలరు, ఈ స్టోన్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి సేమ్ డార్కే పెట్టేసి ముత్యం ఇచ్చేసి ఇలా హెవీగా చేసి ఇచ్చేసాము. ఇప్పుడు కమ్మలకు కూడా ఏం చేసామంటే కమ్మలు కూడా లాంగ్ ఉన్నాయి కానీ కొంచెం సన్నగా చిన్నగా ఉన్నాయన్నమాట తనకి, అందుకని ఇలా ఏం చేసామంటే ఇటు గ్రీన్స్ అవి ఇచ్చేసి చేసాము. ఇదే ఇంకా కొంచెం పెద్దవి కావాలి, కొంచెం పిల్లలు వేసుకోవాలి గ్రాండ్గా అనుకుంటే చాంద్ కూడా పెట్టించేస్తాం. ఇక్కడ ఒక చాంద్ వస్తుంది, దీనికి చాందులు వస్తాయి అన్నమాట. అది కస్టమర్ చాయిస్ని బట్టి పెట్టుకునే వాళ్ళు ఎవరు పెట్టుకుంటారు దాన్ని బట్టి నేను డిజైన్ చేసి ఇస్తాను. మీ దగ్గర కూడా ఇలాంటి పాత హారాలు నక్లీస్లు ఏమైనా ఉంటే తీసుకొస్తే నేను చూపించి ఎలా కావాలో మీ రిక్వైర్మెంట్కి తగినట్టు లైట్ వెయిట్లో చేసిస్తాను. ఇది యాక్చువల్లీ కస్టమర్స్ దగ్గర టాంజనైట్స్ ఉన్నాయండి. తను ఏం చేశారంటే తనకి లైట్ వెయిట్లో కొంచెం హెవీగా కావాలి, స్టెప్ లాగా కావాలి అన్నారు. అందుకని ఏం చేసామంటే ఇక్కడ సింపుల్గా చిన్న చిన్న పెండెంట్స్ ఇవి చిన్నవి ఇచ్చేసి ఇలా సైడ్ చిన్నగా ఇలా టిక్కస్ చిన్నవి ఇచ్చేసి లైట్ వెయిట్లో ఇలా సెట్ చేసి ఇచ్చాను. మీ దగ్గర కూడా ఏదైనా బీడ్స్ వాడనివి ఇప్పుడెప్పుడే ఉన్నాయి అనుకోండి, అవి కూడా తీసుకొచ్చారంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి లైట్ వెయిట్లో ఏం చేయాలి ఎలా చేయాలని చూపిస్తాను. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటేనండి పాత బుట్టలు, పాతవి చంపస్వరాలు అవన్నీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, నేను వాటిని కూడా డిఫరెంట్గా మీ రిక్వైర్మెంట్ బట్టి చేసిస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే పాత బుట్టలు అనమాట. ఇవి సింపుల్గా ఇలాగ బుట్ట ఇలాగ స్టోన్ ఒకటి కమ్మ ఇలా ఉన్నాయి అనమాట. దీన్ని ఏం చేశానంటే ఈ పైది సపరేట్గా చేశాను, కిందది సపరేట్ చేశాను. ఇప్పుడు ఇది ఏంటంటే సపరేట్గా బుట్ట వాడుకోవచ్చు, ఈ కమ్మ కూడా దీనికి వాడుకోవచ్చు. కాదు ఎప్పుడైనా స్టైల్గా పెట్టుకోవాలనుకోండి అదే కమ్మకి ఇప్పుడు ఇలా పెట్టేసి వాడుకోవచ్చు. ఒకటే బుట్టని 2 డిఫరెంట్ వెరైటీస్ లాగా చేసుకోవచ్చు మనము. అది కస్టమర్ రిక్వైర్మెంట్ కలర్ ఏంటి కావాలి చాయిస్ని బట్టి చేసిస్తానమాట. అట్లాగే చెంపసరాలు కూడా ఉన్నాయి అనుకోండి ఎవరి దగ్గర పాత సింగిల్ లైన్ అవ్వండి ఏదన్నా. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ది సింగిల్ లైన్, కింద జస్ట్ మువ్వలు ఉన్నాయి అంతే. అది చిన్నప్పుడు కాబట్టి పాపకు సరిపోయినాయి, ఇప్పుడు అలా కాదు కొంచెం పెద్దగా కావాలి అని చెప్పేసి ముత్యాలు ఇలా హ్యాంగ్ చేసి ముత్యాలు పెట్టి ఇచ్చానమాట. ఇది ఇప్పుడు టోటలీ డిఫరెంట్ ఉంది, పెట్టుకోవడానికి కూడా లైట్ వెయిట్లో కొంచెం హెవీగా. యాక్చువల్లీ మీ దగ్గర ఏదైనా పాత కమ్మలు అట్లా వాడని ఉన్నా కూడా నేను ఏం చేస్తానంటే మార్చేస్తాను అనమాట. ఇది యాక్చువల్లీ ఒక కస్టమర్ది పాత కమ్మ కిందది, పైన ఏం చేశానంటే ఒక స్టడ్ వేరే చిన్నది పెట్టేసేసి తనది స్టడ్ మరీ చిన్నదిగా ఉంది, చిన్న కమ్మ అయిపోయింది అన్నారు. అందుకని ఏం చేశానంటే పైన ఒక కొత్త స్టడ్ లాగా ఇచ్చేసి కింద కొంచెం హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అనమాట. ఇలా చేస్తే ఏమవుతాయి అంటే కమ్మలు కొంచెం కొత్తగా అవుతాయి, పెద్దగా అవుతాయి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కస్టమర్స్ దగ్గర ఇప్పుడు ఒక పాతది ఏదైనా చిన్నవి మాంగ్టికాలు అనుకోండి అట్లా ఉన్నా కూడా పెద్దవి చేసిస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఒక కస్టమర్ది యాక్చువల్లీ ఇది పాతది మాంగ్టికా ఇంతే అనమాట.
చిన్నది అప్పుడు ఏంటంటే పాత చైన్స్ అవి ఉండేవి. దాన్ని ఏం చేసామంటే ఆ పాతది ఇక్కడి వరకు ఉంచేసుకొని చిన్నగా ఇప్పుడు తగిలించుకోవడానికి ఒక 3 స్టోన్స్ ఇచ్చేసి కింద చాందిలాగా ఇచ్చేసాననమాట. దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే ఇది పెద్దది అయిపోయింది, లేటెస్ట్‌గా అయిపోయింది. అట్లాగే ఇది కూడా ఒక కస్టమర్‌ది ఏంటంటే పాతది చిన్న లాకెట్ ఒకటే ఉంది. ఆవిడ ఇప్పుడు తన మనవరాలకి జనరేషన్స్‌కి పాస్ చేయాలన్నారనమాట. అందుకని ఏం చేసామంటే ఈ చిన్న లాకెట్‌ని తనకి మాంగ్ టీకా లాగా కావాలన్నారు. అందుకని ఇట్లా చిన్నగా లూప్స్ ఇచ్చేసి, చైన్ ఇచ్చేసి, కింద ఒక ఇట్లా సింపుల్‌గా చాంద్ ఇచ్చేసి వాళ్ళు రెడ్ కలర్‌లోనే కావాలన్నారు. అందుకని రెడ్ వైట్ కాంబినేషన్‌లో ఇలా చిన్న చాంద్ లాగా పెట్టేసి చేశాననమాట. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే డిఫరెంట్‌గా ఉంది. మాంగ్ టీకా లేటెస్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా పెట్టేసి యాక్చువల్లీ మనందరి దగ్గర ఏమవుతాయంటే వడ్డానాలప్పుడు చిన్నప్పుడు పిల్లలకి పెడతారు. ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి చిన్నప్పుడు. తర్వాత ఏమైద్దంటే పెద్దయ్యే కొద్దికి అవి సరిపోవన్నమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందు వడ్డానాలు సరిపోలేదు అంటే కరిగిచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. నేనేం చేస్తున్నానంటే ఈ ఫ్రంట్ పార్ట్ అంతా ఏం కదిలించకుండా ఎంత ఎక్స్పాండ్ కావాలో ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేశామన్నమాట. కస్టమర్‌కి ఒక 5 ఇంచెస్ కావాలన్నారు. 5 ఇంచెస్ ఎక్స్పాండ్ చేశాను ఇప్పుడు. తెలియని కూడా తెలియదు. ప్లస్ ఏంటంటే మనకి ఎంత ఎక్స్పాండ్ చేసుకోవాలో చేసేసుకోవచ్చు. కరిగిచ్చే పని కూడా ఉండదనమాట. బ్యాక్ సైడ్ ఎంత లెంగ్త్ కావాలో అంత ఎక్స్పాండ్ చేసుకొని ఫ్రంట్ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఇలా తక్కువ ఉందనుకోండి, ఇక్కడ సింపుల్‌గా చిన్న చిన్న మోటివ్స్ లైట్ వెయిట్‌లో ఇచ్చేస్తాను. అప్పుడు అసలు వడ్రానం మార్చే పనే ఉండదు. ఉన్న వడ్రానానికే మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేసేసుకొని సెట్ చేసుకొని ఇప్పుడు తగినట్టు చేసుకోవచ్చు. ఎన్ని ఇంచెస్ పెంచాలి, 10 15 ఇంచెసా మనం పెంచేసుకోవచ్చు.